హలో, హాయ్ రా నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ఏ విషయం నుంచి అయినా సరే ఓవర్ థింకింగ్ అనేది అసలు చేయవద్దు. ఓవర్ థింకింగ్ చేస్తే మనం చేసే పని మీద పూర్తి పట్టుని కోల్పోతాం. ఆ ఓవర్ థింకింగ్ ఎగ్జామ్ డేట్స్ గురించి కానీ, చైర్మన్ రావడం గురించి కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీ కింద గ్రూప్ 1 మెయిన్స్ జరిగిద్దా లేదా అని కానీ ఒకటని కాదు. ఎక్కువగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం చేసే పని పూర్తిగా మనం మర్చిపోతాం. చదివిన పాయింట్లు, చదివిన కాన్సెప్ట్లు ఇవి అసలు ఏవి గుర్తురావు ఇక. అందువల్ల దయచేసి ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఓవర్ థింకింగ్ వల్ల మనకి మెదడులో నరాలు దెబ్బతింటాయిరా. మనం నడుస్తూ ఉంటాం, ఏదో ఆలోచిస్తూ వెళ్తుంటాం, ఎక్కువగా ఏదో ఒక విషయం మన మైండ్లో తొలుస్తూ ఉంటుంది, మనం వెళ్తూ ఉంటాం. అది ఎక్కువ అయినప్పుడు మైండ్లో మనం కింద పడతాం. ఒక్కోసారి కొత్త మనుషులను చూసినప్పుడు, ఎప్పుడూ చూడని మనుషులను చూసినప్పుడు, ఈ మనిషిని ఎప్పుడు మనం కలవలేము, ఇప్పుడు కలిసాము, సడన్గా చూసాము అని అనుకున్నప్పుడు, ఏదో ఒక మనిషి వల్ల భయపడి చిన్నప్పటి నుంచి ఆ మనిషి సడన్గా కనబడితే దబేలు మన కింద పడతాం. ఇట్లా మైండ్లో న్యూరాన్లు అనే నరాలు నాకు తెలిసిన మేరకు, నేను చదివిన మేరకు, నాకున్న చిన్ని పరిజ్ఞానం మేరకు నేను మీకు చెప్తా ఉన్నా. అది ఏ విషయం అయినా ఓవర్ థింకింగ్ అనేది చేయకండి. ఈ వయసులో మీరు అసలు చేయకూడదు. ప్లీజ్, మీరు అసలు చేయకూడదు. అంటే మీకు ఒక మాట చెప్పాలి. నేను ఒక బాబు మన కోచింగ్లో ఉన్నప్పుడు బాగా ఓవర్ థింక్ చేసేవాడు. ప్రధాని గురించి విపరీతమైన సమాచారం ఆ బాబు దగ్గర ఉండేది. ప్రతిదీ టాపిక్ కానీ, సబ్జెక్ట్ కానీ, సర్వీస్ కమిషన్స్ కానీ, యూపీఎస్సీ ఏది అడిగినా విపరీతం ఎక్కువ చదివేసేవాడు. ఏదన్నా ఒక బిట్టు దొరకలేదనుకోండి, దానికోసం రకరకాల లైబ్రరీలకు వెళ్ళి ఆ రోజుల్లో తెచ్చుకొని ఆ ఒక్క బిట్టు కోసం మళ్ళీ ఆ పుస్తకాలన్నీ తిరగేసేవాడు. ఈ బిట్ ఇందులో ఉందన్న, ఈ బిట్ ఇందులో దొరికిందన్న, బ్రో ఈ బిట్ ఇందులో దొరికింది, ఈ బిట్ ఇందులో దొరికింది, ఈ బిట్ ఇందులో దొరికింది. ఒక్క బిట్టు కోసం 100 పేజీలు చదువుతారా మీరు? చదవచ్చా నాన్న? ఒక బిట్టు కోసం 10 పుస్తకాలు చదువుతారా? ఏదో అందులో ఉంది అని చెప్పి. చెయ్యెత్తిన మాంధాత చక్రవర్తి శిల్పం జగ్గపేటలో దొరికింది, దీన్ని వీరపురుషదత్తుడు వేశాడు. ఇలా చెయ్యెత్తిన మాంధాత చక్రవర్తి శిల్పం చెప్పే విషయం ఏంటంటే బుద్ధిజాన్ని నెంబర్ 1గా అభివృద్ధి చేస్తున్నాడు వీరపురుషదత్తుడు. అంతకుముందున్న ఆయన పాటించిన శైవాన్ని పక్కన పెడుతున్నాడు అని దానికి సింబల్. అదేంటంటే ఏటుకూరి బలరామూర్తి గారు రాసిన ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో ఉంది. ఏటుకూరి బలరామూర్తి గారు రాసిన ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో ఇది ఉంది చిన్ను. ఆ ఒక్కదానికోసం ఆ పుస్తకం అంతా చదవగలమా? మళ్ళీ అందులో బిట్టిస్తాడని చెప్పగలమా? ఇట్లా ఓవర్ ఎగ్జాక్యురేటెడ్ అయిపోయి, అదే ఎగ్జాక్యురేటెడ్ ఏదో ఉంటుందిగా, అది అయిపోయి ఓవర్ ఎంతూజియాజం అయిపోయి మనోళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆలోచన చేస్తారు. అది మనకు మొదటికే మోసం వస్తుంది. మీకు చెప్పాను కదా ఇందాక బాబు అని, ఒక బాబు మన దగ్గర ఈ సోషల్ మీడియా లేని పీరియడ్లో విపరీతంగా చదివి రాత్రిపూట నిద్రలో కంగారు పడి లేచి కూర్చునేవాడు నైట్ నిద్రలో. అది కొన్నాళ్ళకి ఎట్టపోయింది తెలుసా? అంటే మీరు జాగ్రత్త పడమని చెబుతున్నా. కొన్నాళ్ళకి అది ఎట్టపోయింది తెలుసా? ఒక్క బాబే, మిగతా వాళ్ళంతా హ్యాపీ. ఒక్క బాబు కొన్నాళ్ళకి, సార్ నేను రూమ్లో చదువుతుంటే ఎవరో కనపడుతున్నారు సార్, ఎవరో వస్తున్నారు సార్, ఎవరో మాట్లాడుతున్నారు సార్, అతను మళ్ళీ నాకు ఫలానా చోట కనపడ్డాడు సార్, అతను ఆ పక్కన ఎక్కడో నిలబడి ఉన్నాడు సార్, నా వెనకాలే వస్తున్నాడు సార్, మొన్న మా ఊరు వెళ్తే మా ఊరు దగ్గర గట్టు మీద కూర్చున్న ఆయనకు చూస్తున్నాడు సార్ అనే కాడికి వచ్చారు. ఆ బాబుని తీసుకుని వెళ్ళి నేనే ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి చూయించి, ఆ బాబుని మంచి క్లవర్, అస్సలు ఎగ్జామ్ పెడితే ఆ రోజులో 150 మార్కులు హిస్టరీ ఆప్షనల్ ఉండే, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, 150లో 140 చేసి పడేసేవాడు. అలాంటి అతను ఇలాంటి ఇరకాటంలో ఇరుక్కుపోయాడు.
మధ్య మధ్యలో ఫోన్ చేసేవాడు. అప్పుడప్పుడే ఫోన్లు వస్తుంది 2003, 2004 ఆ ప్రాంతాల్లో డబ్బా ఫోన్లు. సార్ నాకు ఇక్కడ కనపడుతున్నాడు సార్, ఇదిగో సార్ గోడ మీద నిలబడి చూస్తున్నాడు సార్, ఇదిగో గోడ పక్కన నిలబడి చూస్తున్నాడు సార్ అనేవాడు రా నాన్న. పాపం అతన్ని తీసుకొని ఆ రోజు పట్టాభిరామ్ గారు ఉన్నారు, పట్టాభిరామ్ గారి దగ్గర నేను స్వయానా బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి 4-5 సార్లు కౌన్సిలింగ్ ఇప్పించి అతన్ని మెల్లగా దారిలోకి తెచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిగింది గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలా బాగా రాశాడు. గ్రూప్ 2 ఎగ్జామ్ మామూలుగా రాయలా. నేను మన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో తన యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో తన యొక్క ఎగ్జామ్ సెంటర్ పడింది. ఇంజనీరింగ్ కాలేజీ ముందు నేనున్నా అతన్ని వదిలి, ఎందుకో కొంచెం తేడా ఉన్నాడు కదా అని. అతను భలే రాశాడు ఎగ్జామ్, మామూలుగా రాయలా. ఎగ్జామ్ బాగా రాశాడు కానీ బట్ నెంబర్ వేయడం మర్చిపోయాడు. చిన్నమో కొద్దిగా సౌజన్య స్లోగా నెంబర్ వేయడం మర్చిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే నెంబర్ వేయలా. అది ఇస్తారుగా, అప్పటి నుంచే ఇస్తున్నారు, అది కింద కార్బన్ పేపర్ లాగా. నేను అతను పరిగెత్తుకుని వెళ్ళి వాచర్ని ఎంత బతిమలా, అప్పటికి వాళ్ళు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవన్నీ మళ్ళీ అసెంబ్లీ చేసి మళ్ళీ పంపాలి కదా కమిషన్కి. ఎంత బతిమలాడినా వాళ్ళు ఇవ్వాల. కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని ఎంత బతిమలాడానో. బాబు బతిమలాడుతున్నాడు, నేను బతిమలాడుతున్నాను, తను బతిమలాడుతున్నాడు, నేను అస్సలు కుదరలా. చాలా బాధపడ్డాడు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. మళ్ళీ అతన్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 ఏళ్ళకి గ్రూప్ 2 పడితే ఆ గ్రూప్ 2 జాగ్రత్తగా రాయిస్తే అతను ప్రస్తుతం ACTO దాటుకొని DCTO అనే ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఈరోజు మన విజయవాడ సర్కిల్లో పనిచేస్తున్నాడు. అంటే చూడండి, ఒక ఆలోచన పరావర్తనం చెందితే అది ఎంత ప్రాబ్లం అవుతుందో చూడండి ఒక ఆలోచన. కాబట్టి మీరందరూ నా తమ్ముళ్ళే, మీరందరూ నా చెల్లెళ్ళే. అందువల్ల విపరీతమైన ఆలోచనకి, విపరీతమైన సమాచారాన్ని, విపరీతమైనటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ని మీరు దయచేసి మీ దగ్గర మీరు పెట్టుకోబాకండి. జాగ్రత్తగా కొట్టే తెచ్చేలాగా మీరు చదివే దాంట్లో ఒక 70% చదివేస్తే చాలు. 100కు 100 ఎవడు చదవడు, 100కు 100 ఎవడు చెప్పడు కూడా. కాబట్టి 100కు 100 ఎగ్జామ్లో ఆన్సర్లు కూడా చేయరు కూడా. 70%, 75% చేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కాబట్టి ఓవర్గా ఆలోచించకండి ప్లీజ్, ఓకేనా? ఎందుకో ఇది ఈరోజు మీకు చెప్పాలనిపించింది. మా పిల్లల సాక్షిగా, మా స్టూడెంట్ల సాక్షిగా, మీరు కూడా నా బిడ్డలే కాబట్టి, మీరందరి అన్నయ్యని నేను కాబట్టి మీకు చెబుతున్నాను. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఎక్కువ ఆలోచించకండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరితో పాటే మనం. మీలాగా నేను కూడా బ్యాచులర్గా అశోక్ నగర్లో ఉన్నప్పుడు, ఎప్పుడు 30 ఏళ్ల క్రితం అశోక్ నగర్లో ఉన్నప్పుడు మీలాగే నాకు ఆలోచనలు వచ్చాయి, మీలాగే నేను ఆలోచించాను, మీలాగే నేను భయపడ్డాను. కానీ కంట్రోల్ చేసుకున్నాను. కష్టమే అయింది, బట్ కంట్రోల్ చేసుకుని పుస్తకాలు పట్టుకుంటే వచ్చిద్దా ఉద్యోగం, పేజీ తిప్పుతుంటే వచ్చిద్దా ఉద్యోగం, ఇది అవసరమా, మనం కష్టపడగలమా, మనకు వచ్చిద్దా, ఇలాంటి విపరీతమైన ధోరణులు. కానీ నాకై నేనే కంట్రోల్ చేసుకున్నా. ఒకసారి బలంగా ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఒక పెద్ద ఆలోచన మిమ్మల్ని కమ్మేయడానికి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చిందనుకోండి, మీరు మీ మనసులో ఒక పెద్ద బుడగను లేపుతున్నట్టు ఊహించుకోండి. ఒక బుడగను లేపండి, ఆ బుడగను కింద పడేయండి. ఆ ఆలోచనను తుడుచుకుని ఆ బుడగ కింద పడి స్మాష్ చేస్తుంది. అలా ఒక వలయాన్ని మీ మెదడులో కానీ మనసులో కానీ మనం లేపితే ఆ వలయమే దాన్ని స్మాష్ చేస్తుంది. ఇలా మనం మానసికంగా ఊహించుకోవాలి. ఇంకోటి కూడా చాలామంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారు, అనుకుంటే అవుతుంది. ఎస్, అనుకుంటే అవుతుంది అంటే అనుకుంటే అవుతుంది, కానీ చదవాలిగా, చదివి పరీక్ష రాయాలిగా, చదివి ఎగ్జామ్ రాయాలిగా, ఆప్షనల్స్ 4 ఉంటాయిగా, దాంట్లో నెగిటివ్ మార్కుల్ని దాటుకుని వెళ్ళాలిగా, కాబట్టి టైం తీసుకుంటుందిగా. అందువల్ల నేను చెప్పేది మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కటే ఆలోచించండి, ఎక్కువ ఆలోచన చెయ్యకండి. ఎస్, ఇంకోటి కూడా, నేను ఊరెళ్ళి వచ్చాను, ఆ పిల్లలతో కలిసి వచ్చానని చెప్పి వీడియో పెట్టాను. ఈ వీడియోకి ముందు మీ చేతుల్లో ఉంది, మీరు అందరూ చూశారు, చాలా వైరల్ చేశారు. వైరల్ చేయండి. అది ఎందుకు పెడుతున్నానంటే స్ఫూర్తిగా ఉంటుందని పెట్టాను మీకు నేను. అది చూసి మీరు స్ఫూర్తి పొందుతారు అని చెప్పి దాన్ని మరింత మందికి దాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి ఆ వీడియో పంపండి. ఈ వీడియోలో కూడా ఎక్కువ అతిగా ఆలోచించవద్దు ప్లీజ్.
జరిగేవి జరక్క మానవు. నలుగురితో మనం కూడా వెళ్దాము. అర్థమైందా? నలుగురితో పాటే మనకు సపరేట్ ఎగ్జామ్ ఏం పెట్టరు. అందరితో పాటే మనం ఎగ్జామ్ రాస్తాం, అందరితో పాటే మనం జాబ్ కొడతాం, అందరితో పాటే మనం సెటిల్ అవుతాం. సెటిల్ అయిన తర్వాత జాబులో అందరితో పాటే కాకుండా మీరు నిజాయితీగా ఆ జాబులో పబ్లిక్కి సేవ చేసినటువంటి పనుల్లో మీరు మునిగి తేలితే చాలు, 5 పైసలు లంచం తీసుకోకుండా. ఓకేనా? కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఓవర్గా మాత్రం థింక్ చేయకండి. మన ప్రిపరేషన్ మనం చేద్దాం. ఓకేనా నాన్న? నేనరా నాన్న, మీ అన్నయ్యనరా, హిస్టరీ రఫీసాన్ని. థ్యాంక్ యూ నాన్న.